ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే చైనా లాంటి దేశాలు ఇప్పటికే పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తామని చెప్పడం, సరే భారత్కి ఎప్పటి నుంచో రక్షణ పరంగా దౌత్యపరంగా మిత్రుడిగా ఉన్న రష్యా మన వైపు నిలబడింది, జపాన్, ఖతార్, అంటే ఈ ముస్లిం దేశాలకు సంబంధించి ఒక సపోర్టు తీసుకునే ప్రయత్నం చేసింది శ్రీహరి పాకిస్తాన్, కానీ కుదరలా, వర్కౌట్ కాల. ఖతార్, జపాన్, రష్యా, అలాగే అమెరికా. సరే అమెరికా ఇప్పుడు రుబియో, అజిత్ దోవల్తో మాట్లాడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి రిటాలియేట్ అయ్యే ప్రతి హక్కు భారత్ ఉందని చెబుతూనే రెండు అణు నిక్షేపాలు చాలా, అంటే మన పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్న ఫోర్సెస్ ఏ రకంగా చూసినా చాలా ఎక్కువ, అది ప్రపంచానికి అంతటికీ తెలుసు. కానీ సంయమనం పాటించండి అని చెప్తున్నాయి. మనం సంయమనం పాటిస్తూనే ఉన్నాం. సంయమనం పాటించాం కాబట్టే 2 వారాలు టైం తీసుకుంది భారత ప్రభుత్వం. సరిగ్గా 15 రోజుల క్రితం జరిగింది శ్రీహరి ఈ ఘటన, మనం మర్చిపోలేం కదా. సో 15 రోజుల తర్వాత కేవలం ఈ ఉగ్రమూకల శిబిరాలపై వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లి దాచేసినా, ఎందుకంటే ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు, మీరు చెప్పినట్టుగా బీహార్ సభలో, ఎక్కడ దాక్కున్నా పాతాళానికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి కూడా పట్టుకుంటాము, వాళ్ళకి వెన్నుదన్నుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళని కూడా వదిలిపెట్టమని. సరిగ్గా అప్పుడే మొదలైంది పాకిస్తాన్లో భయం. ఎందుకు టెర్రరిస్టులను పెంచి పోషించాలి, ఎందుకు మళ్ళీ భయపడాలి? అంటే మనం ఎప్పుడు దెబ్బలు తింటూనే, ఎప్పుడు మన సైనికుల్ని, మన భారత ప్రజల్ని కోల్పోతూనే ఉంటామని పాకిస్తాన్ అనుకుంటుందా శ్రీహరి? ఎస్ రిషి, మీరు అన్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం భారతదేశం అన్ని రకాలుగా కూడా బలాన్ని సంతరించుకుంది. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా మనం ముందుకెళ్తున్నాం. ఆర్థిక పరంగా కావచ్చు, ప్రపంచంలో అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ శాంతి కోసం, శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. యుద్ధాన్ని కోరుకునేటువంటి పరిస్థితి, యుద్ధానికి వెళ్ళేటువంటి దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా దేశానికి లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అంతర్జాతీయంగా ఎదురయ్యేటువంటి సవాళ్లు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారత్ ఎప్పుడూ కూడా దుందుడుకు చర్యలకు పాల్పడకుండానే ఉంటూ వస్తుంది. కానీ మన భారత భూభాగంలోకి వచ్చి ఒక ప్రశాంతమైనటువంటి, ఒక నిర్మలమైనటువంటి వాతావరణంలో, మంచు కొండల్లో చాలా ఆహ్లాదపరమైనటువంటి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీరం పైన దాడి చేశారు. అది భారత్ పైన దాడే, ఖచ్చితంగా భారత పౌరులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి, దానికి తగిన రీతిలో జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం భారత ప్రభుత్వం పైన, భారత ప్రజలపైన కూడా ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సో అందుకోసమనే ఈరోజు ఈ దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఇది యుద్ధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. ఇదే విషయాన్ని యుఎన్ ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా నిన్న భారత్ తమ యొక్క గట్టి వాదనలు కూడా వినిపించింది, జరుగుతున్న పరిణామాలను మొత్తాన్ని కూడా తెలియచేసింది. సో కొద్దిసేపటి క్రితమే మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి కూడా మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ వారందరితో కూడా జరిగినటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో వివరాలను కూడా తెలుసుకున్నారు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని. సో ఇక నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలనేటువంటి అంశం పైన కూడా వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నెంబర్ 2, యుఎస్ భద్రతా మండలికి కూడా పాకిస్తాన్ సమాచారం అందించింది. భారత్ దాడులపై ఐక్యరాజ్య సమితి కూడా సమాచారం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతకు భారత్ విఘాతం కలిగిస్తోందనేటువంటి కొత్త రాగాన్ని అందుకుంది పాకిస్తాన్. అంతకుమించి అది చెప్పేదానికి కూడా మరొకటి లేదు. ఎందుకంటే సరైన సమయంలో, సరైన ప్రాంతంలో తగిన విధంగా స్పందించే హక్కు తమకి ఉందని యుఎస్ భద్రతా మండలికి సమాచారం ఇచ్చింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో అది చూడాలి. అయితే ఇది కేవలం తమ యొక్క మేకపోతే గంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం, లేకపోతే తమ యొక్క ఉగ్రవాద శిబిరాలు మా దేశంలో ఇంకా ఉన్నాయి అని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం లేనటువంటి పాకిస్తాన్, ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్నామనేటువంటి విషయాన్ని ఒప్పుకోలేని పాకిస్తాన్ ఈ రకంగా తమ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది భారత్ అనేటువంటి నిందను మోపేటువంటి ప్రయత్నం ఐక్యరాజ్య సమితిలో కూడా చేసింది. అంటే భారతే ఏదో తమ భూభాగంలో మీద దాడి చేసిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కూడా దీని విషయంలో యుఎన్ కూడా ఖచ్చితంగా అన్ని విషయాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తే యుఎస్ స్పందించింది, పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దుందుడుకు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదనేటువంటి సూచన కూడా చేసింది. ఇది సూచనే కాదు, హెచ్చరికగా కూడా పాకిస్తాన్
భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు దీన్ని అతిక్రమించినటువంటి పరిస్థితులే వస్తే ఆర్థికంగా కావచ్చు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉంటుంది. ఆ దేశం ఏ రకంగా కూడా భారత్తో సరితూగేటువంటి పరిస్థితి పరిణామాలు ప్రస్తుతం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒక నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. రిషి, యుఎన్ చీఫ్ శ్రీహరి పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడి నేపథ్యంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సెక్రటరీ జనరల్ ఆంటోనియో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగకుండా సంయమనం పాటించాలి, రెండు దేశాల మధ్య మిలిటరీ ఘర్షణను ప్రపంచం తట్టుకోలేదు. సరే, మనం సంయమనం పాటిస్తూనే ఉన్నాం.